నిమీలిత నేత్రద్వయం, శ్రవణంతో దృశ్యం, వీణులతో వీక్షణం, వసంతవల్లరితో సుసాధ్యం. వసంతవల్లరికి స్వాగతం. ఈనాటి వసంతవల్లరిలో సుప్రసిద్ధ కథా రచయిత్రి శ్రీమతి అత్తలూరి విజయలక్ష్మి గారి రచన జ్ఞాపిక వింటారు. హఠాత్తుగా బయట కోలాహలం వినిపించడంతో నా రచనా వ్యాసంగానికి ఆటంకం కలిగింది. ఒక్కసారిగా నేను రాస్తున్న నవలలోంచి బయటపడి విసుగ్గా కిటికీలోంచి తొంగి చూశాను. వేసవి సెలవులేమో 5 నుంచి 12 ఏళ్ల పిల్లలంతా వాకిట్లో ఆడుకుంటున్నారు. వాతావరణం హాయిగా ఉంది. గుంపుగా గూళ్ళ నుంచి బయటపడిన పక్షుల్లా వాళ్లంతా స్వేచ్ఛగా ఎగురుతున్నారు. అమ్మాయిలు కొందరు స్కిప్పింగ్, కొందరు టెన్నికాయిట్, అబ్బాయిలు క్రికెట్, చిన్నపిల్లలు సైక్లింగ్, ఇలా ఎవరికి తోచిన ఆటలు వాళ్ళు ఆడుతున్నారు. కోలాహలంగా ఉంది అంతా. ముందు నా ఏకాగ్రతకి భంగం కలిగించినందుకు కోపం వచ్చినా వాళ్ళందరినీ అలా చూస్తుంటే ముచ్చటేసింది. కొద్ది క్షణాలు కిటికీలోంచి వాళ్ళని అలాగే చూస్తూ కూర్చున్నానే గాని నా మనసంతా నేను రాస్తున్న నవల మీదే ఉంది. నవల మధ్యలో ఆగిపోయింది. ఏం చేయాలి? ఆ పాపనేం చేయాలి? నా నవలలో కథానాయిక చేసిన చిన్న తప్పుకి, కాదు పెద్ద తప్పుకి బలైపోయి మందమతిగా పుట్టిన పాపాయిని ఏం చేయాలి? ఆలోచనతో బుర్ర వేడెక్కిపోయింది. కాసేపు అలాగే కూర్చుని కిటికీ మూయడానికి లేవబోతుంటే గబగబా తలుపు బాదుతున్న శబ్దం వినిపించింది. ఎవరది అంటూ హాల్లోకి నడిచి డోర్ తీశా. 10 ఏళ్ల పాప ఆయాసపడుతూ, ఆంటీ ఐ వాంట్ వాటర్ అంది చేత్తో మంచినీళ్లు అన్నట్టుగా సైగ చేస్తూ. నాకు ఆశ్చర్యం వేసింది. ఆ పాప ఎవరో నాకు తెలీదు. నేను ఈ ఏరియాలో ఇల్లు కొనుక్కుని 4 ఏళ్లుగా ఉంటున్నా చుట్టుపక్కల ఎవరున్నారో కూడా నాకు తెలీదు. నేనెవరో తెలియకుండా నా తలుపు తట్టి మరీ మంచినీళ్ళు అడుగుతోంది. నవ్వొచ్చింది. కొంచెంసేపు అలాగే నిలబడి కమ్ కమ్ అంటూ డైనింగ్ టేబుల్ మీద గ్లాసెస్ స్టాండ్లోంచి గ్లాస్ తీసి ఫ్రిడ్జ్లోంచి మంచినీళ్ల బాటిల్ తీసి గ్లాసులో పోసి ఇచ్చాను. గొట్టగొట్ట తాగేసి థ్యాంక్ యూ అంటూ వెళ్ళబోతుంటే అడిగాను, నీ పేరేంటి? నా వైపు తిరిగింది. ఐఎమ్ జ్ఞాపిక అంది మొహం మీద పట్టిన చెమట కర్చీఫ్తో తుడుచుకుంటూ. జ్ఞాపిక జ్ఞాపిక అని 2 సార్లు మనసులో అనుకుంటే కానీ ఆ పేరు పలకడానికి మనసు ఒప్పలేదు. డూ యూ లైక్ ఇట్ అడిగింది. ఆ అమ్మాయి చొరవకి ముచ్చటేసింది. నవ్వుతూ తల ఊపాను నేను. థ్యాంక్ యూ అంటూ పారిపోయింది. ఆ అమ్మాయిని అలాగే కొన్ని క్షణాలు చూసి డోర్ వేసుకుని కిచెన్లోకి నడిచాను. గిన్నెతో నీళ్లు స్టవ్ మీద పెట్టి కప్పులో 2 స్పూన్లు తేనె వేసుకుని ఫ్రిడ్జ్లోంచి సగం కట్ చేసిన నిమ్మబద్ద తీసుకుని కొద్దిగా రసం పిండుకున్నాను. ఈ మధ్య లెమన్ టీ నాకు రుచిగా అనిపిస్తోంది. ఆ టీ తాగాక కలిగే ఉత్సాహం నాకు ఆ లెమన్ టీ మీద ఇష్టాన్ని కలగజేసిందో ఏమో. నీళ్లల్లో కొన్ని టీ ఆకులు వేసి కొన్ని క్షణాల్లోనే డికాక్షన్ని కప్పులోకి వంపుకొని కప్పు తీసుకుని తిరిగి హాల్లోకి వచ్చాను. కొద్దిగా టీ సిప్ చేస్తూ రిమోట్తో టీవీ ఆన్ చేసి సోఫాలో వాలాను. న్యూస్ రీడర్ వార్తలు చదువుతోంది. రాజకీయ నాయకుల నేర చరిత్రలు, అవినీతి సామ్రాట్ల అరెస్టులు, సిబిఐ దర్యాప్తులు, కోట్ల రూపాయల కుంభకోణాలు, డబ్బు కోసం హత్యలు, దొంగల వీరవిహారం, విచ్చలవిడిగా బతుకుతున్న యువత, యాక్సిడెంట్లు, ఇతర దేశాల్లో జరుగుతున్న రాజకీయ పరిణామాలు, ఏవగింపుని, రోతని, అసహ్యాన్ని కలగజేసే వార్తలు. భారతదేశంలో పుట్టినందుకు గర్వపడాలో సిగ్గుపడాలో అర్థం కాని స్థితి. ఈ దేశంలో పెరిగిపోతున్న అవినీతిని అలవాటుగా చేసుకుని బతుకుతున్న బడాబాబులు, ఆడవాళ్ల బలహీనతని అవకాశంగా తీసుకుని వాళ్లతో స్వర్గాన్ని పొంది వాళ్లను నరకానికి తోసే బలిసిన నాయకులు. అందరినీ A to Z, అందరినీ ఒకే షాట్తో తుదముట్టించే పవర్ఫుల్ బుల్లెట్ ఏదన్నా ఉందా? ఉండే ఉంటుంది. అదేదో నాకు దొరికితే ఎంత బావుణ్ణు. ఛానల్ మార్చేశాను. ఏదో సీరియల్ వస్తోంది. 2 ఆడవాళ్ళు ఒకళ్ళనొకళ్ళు నిప్పులు కురిసే కళ్ళతో చూసుకుంటున్నారు. వాళ్ళిద్దరి మేకప్పు వాళ్ళ అసలు మొహాన్ని పూర్తిగా మార్చేసినట్టే అనిపిస్తోంది. అద్దాల చీరలు, 1 గ్రామ్ గోల్డ్ నగలు, అందంగా ఉన్నారు. వాళ్ళు ఆగి చెప్తున్న డైలాగులు అసహ్యంగా ఉన్నాయి.
వాళ్ళెందుకు ఒకళ్ళనొకళ్ళు తిట్టుకుంటున్నారో నాకు అర్థం కాలేదు. వాళ్ళ హావభావాలు, సంభాషణలు పలికే తీరు, అర్థం లేని విలని భరించలేకపోయాను. ఇంకో ఛానల్ తిప్పాను. ఇద్దరు భార్యల మధ్య నలిగే హీరో. వాళ్లలో ఎవరు మొదటి భార్యో తెలియలేదు. కానీ ఒక భార్య పాత్ర మాత్రం వీలైనంత నీచంగా, దరిద్రంగా, అసహ్యంగా మలిచాడు రచయిత. ఆ ఆర్టిస్టు నటన మరింత నీచంగా ఉంది. టోటల్గా స్త్రీ పాత్రల చిత్రీకరణ చాలా నీచంగా, దిగజారుడుగా ఉంది. వీళ్ళకి ఆర్టిస్టులని, తెలుగులో అందమైన పదం కళాకారులని, ఆ పదం వాడడం అంటే నిజమైన కళాకారుల్ని అవమానించడమే అనిపించింది. ఇంకా చూడలేకపోయాను. మరో ఛానల్లో 2 పార్టీల నేతలతో ఒక జర్నలిస్ట్ చర్చ. అది చర్చలా లేదు, వీధిన పడి చేస్తున్న రచ్చలా ఉంది. టీవీ ఆఫ్ చేసి విసురుగా రిమోట్ విసిరేసి తిరిగి నా గదిలోకి వెళ్ళాను. లెమన్ టీ ఇచ్చిన శక్తి బాగానే పనిచేస్తున్నట్టుంది. మళ్ళీ నవల రాయడానికి ఉపక్రమించాను. కానీ ఎందుచేతో ముందుకు సాగలేదు. వేళ్లు విరుచుకుంటూ ఫైల్ సేవ్ చేసి లాగౌట్ అయ్యాను. కంప్యూటర్ షట్ డౌన్ చేసి గదుల్లో లైట్లు వేస్తూ హాల్లోకి వచ్చాను. ఏం చేయాలో తోచలేదు. టీవీ చూడలేకపోతున్నాను. నవల పూర్తి చేయాలంటే ఎలా? ఆ పాప పట్ల కసాయిదాన్లా ప్రవర్తించి ఆ పాత్రను చంపేయాలని లేదు, బతికేలా చెయ్యాలి. కానీ ఎలా? మానసికంగా, శారీరకంగా కూడా ఎదగని ఆ పాప బతికేం చేస్తుంది? ఎవరా పాపని కంటికి రెప్పలా కాపాడుకుంటారు? అసలు నేను ఈ ఇతివృత్తం ఎందుకు తీసుకున్నట్టు? బోలెడన్ని సమస్యలుండగా ఈ వస్తువే నాకెందుకు రాయాలనిపించింది? ఏమో. వాకిలి తలుపు తీసి బయటకొచ్చాను. వెన్నెల పాలు ఒలికినట్టు పల్చగా పరుచుకుంది మొక్కల మీద. గాలిలో చల్లదనం పెరిగింది. వాతావరణం హాయిగా ఉంది. ఎదురుగా ఉన్న అపార్ట్మెంట్లో కొన్ని ఫ్లాట్స్లోనే లైట్లు వెలుగుతున్నాయి. అందుకేనేమో కళావిహీనంగా ఉంది. ఇంతలో జ్ఞాపిక గుర్తొచ్చింది. ఎక్కడుంటుందో? ముద్దుగా, బొద్దుగా, ఆడి ఆడి అలసిన కళ్ళు, కందిన చెంపలు, చెదిరిన జుట్టు. అబ్బా, ఎంత ముద్దుగా ఉందని! రోజు వస్తుందా ఆడుకోవడానికి? చక్కదనంతో పాటు చలాకీతనం కూడా ఇచ్చాడు భగవంతుడు. బోళాగా, కలివిడిగా భలే మాట్లాడింది. తీయని స్వరంతో హాయిగా, స్వచ్ఛంగా మాట్లాడింది. ఎందుకో జ్ఞాపికొచ్చి కాసేపు కబుర్లు చెప్తే బాగుండును అనిపించింది. కొంచెంసేపు అలాగే నిలబడి లోపలికి వచ్చి తలుపు వేసేశాను. అన్ని గదుల్లోనూ లైట్లు ఆర్పేసి బెడ్రూమ్లోకి వెళ్ళిపోయాను. ఈ ప్రపంచంలో దురదృష్టవంతులు ఒంటరి వాళ్ళు. నేను చాలా దురదృష్టవంతురాల్ని. కానీ నేనిలా ఒంటరిగా మిగిలిపోవడానికి కారణం ఎవరు? నా మనసు ఒక్కసారిగా గతంలోకి వెళ్ళిపోయింది. అప్పుడే పిల్లలొద్దు, పిల్లలొద్దు అంటూ పిల్లలు పుడితే నా కెరియర్ పాడైపోతుందని పిల్లల్ని కనడం వాయిదా వేస్తూ వచ్చినందుకు భగవంతుడు నాకు అసలు పిల్లలే లేకుండా చేశాడు. పిల్లల కోసం పలవరించిన మాధవ్ విసిగిపోయినట్టున్నాడు. నన్ను ఈ లోకాన్ని వదిలి వెళ్ళిపోయాడు. ఏం సాధించాను? నిట్టూర్పు గుండెల్ని చీల్చుకుంటూ వచ్చింది. జీవితంలో 50 ఏళ్లు గడిచిపోయాయి. బోలెడంత డబ్బు, పేరు, ప్రతిష్టలు సంపాదించుకున్నాను. ఇంకా సంపాదిస్తూనే ఉన్నాను. కానీ ఎవరి కోసం? నా తర్వాత ఎవరనుభవించాలి? నా దగ్గర 5 లక్షల ఫిక్స్డ్ డిపాజిట్ ఉంది. 50 లక్షలు విలువ చేసే ఈ ఇల్లుంది. సుమారు 10 లక్షల దాకా విలువ చేసే బంగారు నగలున్నాయి. సేవింగ్స్ అకౌంట్లో 2-3 లక్షలున్నాయి. ఇంకో 2 ఏళ్లలో రిటైర్ అవుతాను. 20,000 పెన్షన్, మరో కొన్ని లక్షలు బ్యాంకులో జమ అవుతాయి. ఏం చెయ్యను ఇవన్నీ? ఎంత ఖర్చు పెట్టుకుంటే కరుగుతాయి? అసలు ఏం ఖర్చు పెట్టుకోను? ఇంకా సంపాదిస్తాను. బతికున్నంతకాలం సంపాదిస్తాను. కానీ ఎవరి కోసం? ఎవరున్నారు? గుండెల్లో ఆవేదన సుళ్ళు తిరుగుతుంటే మంచం మీద వాలిపోయాను. గుండె నిండా దుఃఖమే, కానీ కన్నీళ్లే కరువయ్యాయి. ఎప్పటికో నిద్ర పట్టింది. రోజులు గడుస్తున్నా నా నవల మాత్రం పూర్తి కావడం లేదు. నా మనసు బాధపడకుండా, పాత్రకి అన్యాయం చేయకుండా నేను ఆ పాత్రకు ఒక ముగింపునివ్వాలి. అది ఎలాంటి ముగింపు? ఎలా చేయాలి? నాకే అర్థం కావడం లేదు. ఆలోచన సంపూర్ణంగా వచ్చిందాకా కంప్యూటర్ ముట్టుకోకూడదని నన్ను నేను నిర్బంధించుకుని కూర్చున్నాను. ఆఫీస్కి వెళ్ళడం, నాకు ఇష్టమైన పార్కులో కొంచెం సేపు గడిపి ఇంటికి రావడం, టీవీ చూసి పడుకోవడం, ఇదే నా దినచర్య. వారం గడిచింది. ఆ రోజు ఆదివారం.
ఉదయం 10 దాటి ఉంటుంది. 6:15 కల్లా లేచి మార్నింగ్ వాక్, యోగా పూర్తి చేసుకుని స్నానం పూజ కానిచ్చి ఇడ్లీ తిని కూర్చున్నాను. తలుపు చప్పుడయింది. చూస్తే జ్ఞాపిక. వారం క్రితం మంచినీళ్ల కోసం వచ్చింది. మళ్ళీ ఇవాళ. రా రా రా, వాటర్ కావాలా అడిగాను చెయ్యి పట్టుకుని ముద్దు పెట్టుకుంటూ. పెదవి విరిచింది. నాకు బోర్గా ఉంది, నా ఫ్రెండ్స్ అందరూ వెకేషన్కి ఊరెళ్ళారు అంది చనువుగా సోఫాలో కూర్చుంటూ. అలాగా, మరి నువ్వెళ్ళలేదే? మమ్మీకి వెకేషన్ లేదు. ఓ, జాలేసింది తన మొహం చూస్తే. అప్పటిదాకా జాలిగా పెట్టిన మొహంలో హుషారు తెచ్చుకుంటూ అడిగింది, ఆంటీ మీ ఇంట్లో టాయ్స్ ఉన్నాయా? లేవమ్మా, మా ఇంట్లో పిల్లలు లేరు కదా. ఓ, మీకు చిల్డ్రన్ లేరా? ఆశ్చర్యంగా చూసింది. లేరు అన్నట్టు నవ్వాను. మీరొక్కరే ఉంటారా? అంకుల్ కూడా ఉండరా? సరే గాని నీ సంగతి చెప్పు, మీరెక్కడుంటారు? గుమ్మం దాకా వెళ్ళి చేత్తో చూపించింది. అదిగో ఆ అపార్ట్మెంట్. సరిగ్గా మా ఇంటి కొంచెం ఎదురుగా పెద్ద అపార్ట్మెంట్. ఎవరెవరు ఉంటారు? నీకెంతమంది అక్కలు, అన్నలు? నాకొక్కడే తమ్ముడు. అలాగా, మరి తమ్ముడిని తీసుకురాలేదే? వాడిక్కడ లేడుగా. అమెరికా. అమెరికాలోనా? అక్కడెవరున్నారు? ఎవరూ లేరు. మరి తమ్ముడు ఎక్కడున్నాడు? హాస్పిటల్. ఏ హాస్పిటల్ అమ్మా? ఆశ్చర్యంగా అడిగా. భుజాలు ఎగరేసి ఐ డోంట్ నో అంది. ఇక్కడెవరుంటారు? మమ్మీ, నేను, డాడీ. నాకేం అర్థం కాలేదు. తమ్ముడు అమెరికాలో హాస్పిటల్లో, ఇక్కడ తల్లి తండ్రితో ఈ పాప, ఇంకా ఈ చిన్నపిల్లతో. అంతకన్నా విషయాలు డిస్కస్ చేయడం సభ్యత కాదు, పద్ధతి అంతకన్నా కాదు. ఫ్రిడ్జ్ తెరిచి క్యాడ్బరీ చాక్లెట్ తీసిచ్చాను. థ్యాంక్ యూ అంటూ తీసుకుంది. ఆ పాపను ఎలా ఎంటర్టైన్ చేయాలో నాకు అర్థం కాలేదు. నా దగ్గర కాలక్షేపం అవుతుందని తనకి ఎందుకు అనిపించిందో కూడా నాకు తెలియలేదు. అయినా నాకు తోచిన విధంగా అవి ఇవి మాట్లాడుతూ, టీవీ చూస్తావా అని అడిగా. యా అంది హుషారుగా. టీవీ ఆన్ చేసి, ఏ ఛానల్ చూస్తావు అడిగాను. డిస్కవరీ అంది. తను కోరిన ఛానల్ పెట్టి నేను కిచెన్లోకి వెళ్ళిపోయాను వంట చేసుకోవడానికి. కానీ నా మనసంతా జ్ఞాపిక తమ్ముడితో నిండిపోయింది. అమెరికాలో హాస్పిటల్లో పసివాణ్ణొక్కడిని వదిలేసి వీళ్ళంతా ఇక్కడ ఉన్నారేమిటి? ఎందుకలా? వాడికి ఏం జబ్బు? జబ్బున్న వాడిని ఒక్కడనే డాక్టర్లకు వదిలేసి ఆ తల్లి తండ్రి ఇక్కడ హైదరాబాద్లో ఉండడం నాకు ఎలాగో అనిపించింది. అసలు ఏం జబ్బు అయి ఉంటుంది? నాకెందుకో నేను రాస్తున్న నవలలో పాపాయి పాత్రకి జ్ఞాపిక తమ్ముడికి ఏదన్నా పోలికుందేమోనన్న సందేహం కలిగింది. రాసే నవల మీద ధ్యాస ఉన్న ప్రతి రచయితకి ఇలాంటి ఆలోచనలు వస్తూనే ఉంటాయన్నది వాస్తవం. కాబట్టి అంతగా నా ఆలోచనకి ప్రాధాన్యం ఇవ్వకపోయినా ఎక్కడో మనసులో ఓ మూల జ్ఞాపిక తమ్ముణ్ణి గురించిన వివరాలు పూర్తిగా తెలుసుకోవాలి అనిపించింది. ఆంటీ ఐఎమ్ గోయింగ్ అంటూ కిచెన్లోకి వచ్చింది జ్ఞాపిక. ఏమ్మా, బోరుగా ఉందా అడిగా. నాకెందుకో తను వెళ్ళడం ఇష్టం లేదు. అనుకోని అతిథిలా ఇంట్లోకి వచ్చి చనువుగా పాప తిరుగుతుంటే ఇంటికే ఓ కొత్త అందం వచ్చినట్టుగా అనిపిస్తోంది. అందుకే అన్నాను, నాతో కలిసి లంచ్ చేస్తావా? నో, మమ్మీ తిడుతుంది అంటూ పారిపోయింది. అప్పటినుంచి జ్ఞాపిక కోసం ఎదురు చూడడం నా దినచర్యలో భాగమైంది. ఆ అమ్మాయి కూడా నా దగ్గరికి తరచూ నేను ఇంట్లో ఉన్న సమయంలో రావడం, కాసేపేవో కబుర్లు చెప్పి టీవీ చూసి వెళ్ళడం అలవాటైంది. అప్పుడప్పుడు డ్రెస్సింగ్ టేబుల్ దగ్గరికి వెళ్ళి నెయిల్ పాలిష్లు తీసుకుని వేసేసుకోవడం, ఎంతో స్వతంత్రంగా ఫ్రిడ్జ్లో వాటర్ బాటిల్ తీసుకుని నీళ్లు తాగేయడం, ఫ్రీజర్లో చాక్లెట్ల కోసం వెతుక్కోవడం, రిమోట్ తీసుకుని నచ్చిన ఛానల్ పెట్టేసుకుని టీవీ చూడడం. ఇలా ఎంత అలవాటైపోయిందంటే తన కోసం నేను ఆఫీస్ నుంచి పార్కుకు వెళ్ళే అలవాటు మానుకుని ఇంటికి త్వరగా రావడం ప్రారంభించాను. తన సమక్షంలో నేను కోల్పోయిందేదో పొందుతున్న అనుభూతి కలగసాగింది. నాకు తెలియకుండానే జ్ఞాపిక పట్ల నాలో అభిమానం, వాత్సల్యం కలిగి ఆ అమ్మాయి రాక కోసం ఎదురు చూడడం ఒక అలవాటుగా మారింది. జ్ఞాపికను చూస్తుంటే నా నవల మొత్తం తిరగరాయాలనిపిస్తోంది. నేను సృష్టించిన పాత్రలో ఎక్కడా ఏ లోపము లేకుండా, విషాదము వెలితి లేకుండా మార్చేయాలనిపిస్తోంది.
కథానాయిక చేసిన పొరపాటు ద్వారా కలిగిన బుద్ధిమాంద్యం గల పాప పాత్ర స్థానంలో జ్ఞాపిక లాంటి చక్కని చలాకీ పాపాయిని సృష్టించి ఆ పాత్రతో నాకు అనుబంధాన్ని పెంచుకోవాలనిపిస్తోంది. కానీ నవల మొత్తం మార్చాలే, ఈ నవలను నేను అలా మార్చలేను. ఏదేమైనా జ్ఞాపిక రాక నా జీవితంలో ఒక చిన్న ఆనందానికి తెరతీసింది. అయితే సరిగ్గా 2 రోజుల్లో నా ఆనందానికి చిన్న అవరోధం ఏర్పడింది. అనుకోకుండా జ్ఞాపిక రావడం మానేసింది. మొదటి 2 రోజులు అసహనంగా ఎదురుచూశాను. ఏమైందో ఏంటో అని బెంగ పెట్టుకున్నాను. వాళ్ళుండే అపార్ట్మెంటు తెలిసినా ఫ్లాట్ నంబర్ తెలియకపోవడంతో ఎందుకు రావడం లేదో విచారించడానికి కూడా వీలు లేకుండా అయింది. నాకు తెలియకుండానే నాలో నిరుత్సాహం, ఏదో తెలియని వెలితి, దుఃఖము కలగసాగాయి. 4 రోజులు గడిచాయి, పాప రాలేదు. ఆ రోజు నేను ఇంకా ఆగలేకపోయాను. తలుపు తాళం వేసి వాళ్ళ అపార్ట్మెంట్ వైపు వెళ్ళాను. వాచ్మ్యాన్ కనిపించాడు. అతన్నే అడిగాను, జ్ఞాపిక అనే పాప వాళ్ళు ఏ ఫ్లాట్లో ఉంటారో తెలుసా? తెలుసమ్మా, 202లో ఉంటారు. లిఫ్ట్లో 2nd ఫ్లోర్కి వెళ్ళాను. వెంటనే కనిపించింది 202. తలుపు వేసింది. ఫ్లాట్లలో మామూలేగా. కాలింగ్ బెల్ కొట్టాను. కొన్ని సెకండ్ల తర్వాత పంజాబీ డ్రెస్లో ఉన్న ఒక అమ్మాయి డోర్ తీసింది. నా వైపు ఆశ్చర్యంగా చూసింది. జ్ఞాపిక ఇల్లేనా అడిగాను. మీరు? జ్ఞాపిక ఫ్రెండ్ నవ్వుతూ అన్నాను. ఉందా, రండి లోపలికి. ఆ అమ్మాయి పక్కకి జరిగి చోటిచ్చింది. హాల్లో దీవాన్ మీద వడలిన గులాబీలా పడుకొనుంది జ్ఞాపిక. నాకు కంగారుగా అనిపించింది. వేగంగా దివాన్ దగ్గరికి వెళ్ళి జ్ఞాపిక అంటూ పిలిచా. కళ్ళు తెరిచింది. నన్ను చూసి హాయ్ ఆంటీ నవ్వుతూ అంది. నీరసంగా ఉన్న నవ్వు చూస్తే నాకు దుఃఖం వచ్చింది. ఏమైందమ్మా అడిగాను. ఫీవర్ అంది. నేను ఆ పాప తల్లి వైపు చూశాను. అవునండి, 1 వీక్ నుంచి ఫీవర్ అంది జ్ఞాపిక దగ్గరగా వచ్చి ఆప్యాయంగా జుట్టు సవరిస్తూ. హరరే, నీకు తెలుసా, నువ్వు రాకపోతే నాకు అస్సలు తోచటం లేదు అన్నాను. నా మాటలకి తల్లివైపు చూసింది. ఆ చూపులో చూసావా అన్న భావన కనిపించింది. ఆమె నా వైపు చూసి మీరెక్కడుంటారు అని అడిగింది. చెప్పాను. అంతేకాదు, జ్ఞాపికతో నాకు ఎలా పరిచయం అయిందో, తన పట్ల నా మనసులో అభిమానం రోజు రోజుకి ఎలా పెరుగుతోందో అన్నీ చెప్పాను. ఓ అలాగా, నాకు అస్సలు తెలీదు. తను ఆడుకోవడానికి వెళ్తుంది కదా, ఎవరింటికి వెళ్తుందో నాకు తెలీదు. సారీ అండి, మిమ్మల్ని ఇబ్బంది ఏం పెట్టలేదు కదా మా అమ్మాయి అంది. ఇబ్బంది పెట్టిన వాళ్ళని వెతుక్కుంటూ వస్తారా ఎవరైనా? ఆమె ఏం మాట్లాడలేదు. జ్ఞాపిక వైపు చూసి అడిగాను, ఏమన్నా తింటున్నావా లేదా? ఫ్రూట్స్ తింటావా? నో ఖచ్చితంగా అంది. ఏమీ తింటం లేదండి, యాంటీబయాటిక్స్ వాడుతున్నాం కదా అంది వాళ్ళమ్మ. కాసేపు అలాగే కూర్చుని కబుర్లు చెప్పి నేను ఇంటికి వచ్చానే గాని జ్ఞాపికను విడిచి రావడం అస్సలు నచ్చలేదు. ఆ రోజు నుంచి రోజు ఆఫీస్ నుంచి వస్తూ వస్తూ అటువైపు అడుగు వేసి రావడం మొదలెట్టా. 2 రోజుల్లో జ్ఞాపిక కొంచెం తేరుకుంది. ఇంట్లో తిరుగుతోంది. జ్ఞాపిక తల్లి పేరు కృత్తిక. ఆ అమ్మాయితో కూడా నాకు బాగానే సాన్నిహిత్యం పెరిగింది. ప్రతిరోజు తన కోసం పళ్ళు పేస్ట్రీలు తీసుకుని వెళ్ళడం, బతిమాలి గారం చేసి తినిపించడం నాకే ఆశ్చర్యంగా అనిపిస్తోంది. మా ఇద్దరి మధ్య ఈ చిత్రమైన అనుబంధం ఎలా ఏర్పడిందో కూడా నాకు అర్థం కాలేదు. ఈ హడావిడిలో నా నవల సంగతిని తాత్కాలికంగా మర్చిపోయాను. నాకు జ్ఞాపిక పట్ల ఉన్న అభిమానానికి, ప్రేమకి కృత్తిక మనస్ఫూర్తిగా ఆనందించింది. మా అమ్మాయి ఎక్కడికి వెళ్ళదండి, అలాంటిది మీ ఇంట్లో అంత చనువుగా కలిసిపోయిందంటే నమ్మలేకపోతున్నాను అంది ఒకరోజు. నవ్వి ఊరుకున్నాను. నా మనసులో ఉన్న సందేహం తీర్చుకోవడానికి ఆ రోజే నాకు అవకాశం కూడా కలిగింది. జ్ఞాపిక వాళ్ళ నాన్నతో కలిసి చాలా రోజుల తర్వాత బయటికి వెళ్ళింది. ఇంట్లో నేను, కృత్తిక కూడా నన్ను ఆంటీ అని పిలుస్తోంది. అందుకే జ్ఞాపికకి చెప్పాను నన్ను అమ్మమ్మ అని పిలవమని. కానీ తను అలా పిలవడం లేదు. సో తల్లి కూతుళ్ళు ఇద్దరికీ నేను ఆంటీనే. కృత్తిక, జ్ఞాపిక తమ్ముడెక్కడుంటాడు? ఉలిక్కి పడినట్టుగా చూసింది. ఆమె మొహంలో విషాద వీచిక కదలడం సెకండ్లో సగం సేపు నా దృష్టిలో పడింది. కొన్ని క్షణాలాగి ఇంకా ఏం చెప్పింది జ్ఞాపిక? అమెరికాలో ఏదో హాస్పిటల్లో ఉన్నాడని చెప్పింది. ఎనీ ప్రాబ్లం? హఠాత్తుగా కృత్తిక 2 చేతుల్లో మొహం దాచుకుని వెక్కి వెక్కి ఏడవసాగింది.
ఆమె ఏడుపు చూస్తే నా గుండె చెరువయింది. అంత బాధ కలిగించే విషయమా? నేను అనవసరంగా గుర్తు చేశానా అని నన్ను నేను తిట్టుకుంటూ ఆమెను ఓదార్చడానికి ప్రయత్నించాను. కొన్ని క్షణాల తర్వాత చున్నీతో కన్నీళ్లు తుడుచుకుని బొంగురుపోయిన గొంతుతో సారీ అంది. సారీ నువ్వు కాదు, నేను చెప్పాలి. నిన్ను బాధ పెట్టాను కదా. అంత బాధ కలిగించే విషయం అయితే చెప్పొద్దులే కృత్తిక. ఆహా, చెప్తాను. ఇంతకాలానికి నా మనసులో ఆవేదన పంచుకోవడానికి ఒక ఆత్మీయురాలు దొరికింది. చెప్తాను అంటూ చెప్పసాగింది. నాకు జ్ఞాపిక తర్వాత ఓ బాబు పుట్టాడండి. కానీ వెంటనే ప్రెగ్నెన్సీ వచ్చిందని, సెకండ్ ఇష్యూకి గ్యాప్ ఉండాలని ప్రెగ్నెన్సీ పోవడానికి మందులు వాడాను. ఫలితం దక్కలేదు. ఆ తర్వాత అబార్షన్ చేయించుకోవడానికి వెళ్ళాను. అప్పుడు డాక్టర్స్ నా ప్రాణానికి ప్రమాదం అని అబార్షన్ సంగతి మర్చిపోయి డెలివరీ అవగానే ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ చేయించుకోమని చెప్పారు. చేసేది లేక ఊరుకున్నాను. కానీ బ్యాడ్ లక్ అండి, బాబు సరిగ్గా పుట్టలేదు. అంటే ఇంటలెక్చువల్ డిజబిలిటీ, మానసికంగా ఎదగని బాబు. శారీరకంగా కూడా సరిగ్గా ఎదగలేదు. పీలగా ఉండేవాడు. 5 ఏళ్ళొచ్చినా మాటలు రాలేదు. చూపుల్లో వెర్రితనం, నోటి వెంట చొంగ కారుతూ. జ్ఞాపిక వాడిని దగ్గరికి తీనిచ్చేది కాదు. తాను వాడిని ముట్టుకునేది కూడా కాదు. ఈ బాధ భరించలేక కొంతకాలం హాస్పిటల్లోనే ఉంచేశాం. ఒక సైకియాట్రిస్ట్ పర్యవేక్షణలో 2 ఏళ్లున్నాడు ట్రీట్మెంట్ కోసం. వాడి కోసమే నేను ఉద్యోగంలో చేరాను. లక్షలు ఖర్చు అయిందండి. కానీ కృత్తిక దుఃఖం అణుచుకుంటున్న దానిలా కొన్ని క్షణాలు మౌనంగా ఉండిపోయింది. తర్వాత తనని తాను సంభాళించుకుంటూ, ఏమాత్రం ఇంప్రూవ్మెంట్ లేదండి. కొంతకాలం మెంటలీ రిటార్డెడ్ స్కూల్లో చేర్చాం. మా దౌర్భాగ్యం. చాలామంది పిల్లలు పూర్తిగా కాకపోయినా కొంతైనా మారారు. కానీ వీడు అస్సలు మారలేదండి. వాడే మందులు ఏమైపోతున్నాయో అర్థం కావడం లేదు. ఇప్పుడెక్కడున్నాడు? వణుకుతున్న స్వరంతో అడిగాను. సిటీకి సుమారు 50 కిలోమీటర్ల దూరంలో ఒక స్కూల్ ఉంది. ఇలాంటి జబ్బుల మీద రీసెర్చ్ చేసిందో ఒక ఆవిడ. ఆ స్కూల్లో చేర్చాం. సంవత్సరానికి 2 లక్షల దాకా ఖర్చు అవుతుంది. ఆ స్కూల్లో చేర్చి ఏడాది అవుతోంది. ఏమాత్రం ఆశ కలగడం. మాట మధ్యలోనే దుఃఖం అడ్డుపడింది కృతికకి. నా గుండెల్లో అగ్నిపర్వతాలు పగిలిపోతున్నట్టు శరీరం ఆపాదమస్తకం వణికిపోతోంది. ఏమిటి చిత్రం? నేను రాస్తున్న నవలలోంచి 2 పాత్రలు నా ముందుకొచ్చి నన్ను సవాల్ చేస్తున్నట్టుగా అనిపిస్తోంది. ముగింపు అంటూ కలవరించావుగా, ఇప్పుడు చెప్పు ఎలా ముగిస్తావో అని వాళ్ళు 1000 స్వరాలతో అరుస్తున్నట్టుగా ఒళ్ళు జలధరించినట్టయింది. తన బాబుని ముట్టుకోకపోయినా జ్ఞాపికకి వాడంటే ఏదో అభిమానం, మమకారం, ఆపేక్ష ఉండేవి. వాణ్ణి హాస్పిటల్లో అడ్మిట్ చేసినప్పటి నుంచి తమ్ముడేడి అని అడుగుతూ ఉండేది. తమ్ముడికి జ్వరం వచ్చిందని, అమెరికా హాస్పిటల్లో ఉన్నాడని, త్వరలో వచ్చేస్తాడని, ఇద్దరు ఆడుకోవచ్చని చెప్తూ వస్తున్నానండి. కానీ ఎంతకాలం మోసం చేయగలను తన్ని? కృత్తిక ఏడుస్తుంటే నా గుండె మెలితిప్పినట్టు అవుతోంది. ఆమె దుఃఖం చూడలేకపోతున్నాను. అదే దుఃఖంతో చెప్పసాగింది. తన మనసులో అదే మాట ఫిక్స్ అయిపోయింది. తను అదే భావనతో ఉంది. దాన్ని మేము తుడిచేయడానికి ప్రయత్నించడం లేదండి. కాలం గడిచాక తను పెద్దదవుతున్న కొద్దీ భయం వేస్తోంది. అది అడిగే ప్రశ్నలకి నా దగ్గర కానీ ఆయన దగ్గర కానీ సమాధానం లేదు. ఏం చెప్పాలి, ఎలా చెప్పాలి? వెక్కిళ్ళు పెట్టసాగింది. ఒక్కసారిగా నా గుండె చెరువైంది. అప్రయత్నంగానే నా కళ్ళ నుంచి 2 నీటి బొట్లు జారిపడ్డాయి. అన్నీ సక్రమంగా ఉంటేనే బతకడం ఒక సాహసంగా మారిన ఈ రోజుల్లో అలాంటి బాబు బతికి ఏం చేస్తాడు చెప్పండి? తల్లిగా నేను గుండెల్లో పెట్టుకోగలను. కానీ వాడు ఎదిగిన కొద్దీ వాడికి బతుకు బరువు అయిపోతుంది. నా చిన్నారి తండ్రి ఆ బరువు మోయడం నేను తట్టుకోలేనండి. అందుకే నా పక్కన నిశ్శబ్దంగా ఒక విస్ఫోటం జరిగింది. ఆ పొగల్లో ఏదో స్పష్టంగా కనిపిస్తూ ఉంటే
అశక్తతతో నోట మాట రాక మూగగా ఆమెనే చూస్తూ భయంగా అనుమానంగా అడిగాను. హా, అందుకే అందుకే మర్సీ కిల్లింగ్, వాణ్ణి చంపేయమని, కారుణ్య హత్యకు పాల్పడమని చెప్పాను. కృతిక, మీకు మతిపోయిందా? గట్టిగా అరిచాను. కృతిక వెక్కుతూ అంది, మరేం చేయను? డబ్బు మంచి నీళ్ళలా ఖర్చు అవుతోంది, కానీ వాడిలో మార్పు లేదు. వాడు బాగుపడితే చాలనుకున్నావు, కానీ ఇలాగే పెరిగి పెద్దవాడైతే ఎలా ఎలా బతుకుతాడు? ఎవరు వాడిని కళ్ళల్లో పెట్టుకొని కలకాలం కాపాడగలుగుతారు? మీరే చెప్పండి ఆంటీ. జ్ఞాపిక భవిష్యత్తు కూడా చూసుకోవాలిగా. అందుకే అందుకే ఆ కసాయి నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. డాక్టర్ దగ్గర నుంచి వచ్చే నిర్ణయం కోసం నేను నా మనసుని పాషాణంగా మార్చుకుని ఎదురు చూస్తున్నాను. కృతిక 2 చేతుల్లో మొహం దాచుకుని వెక్కి వెక్కి ఏడవసాగింది. నాకు దుఃఖం ఆగలేదు. చాలాసేపు మౌనంగా నేను ఆమె ఏడుస్తూ ఉండిపోయాం. అలా జరగడానికి వీల్లేదు కృతిక. నన్ను అక్కడికి తీసుకుని వెళ్ళు, మనం వెళదాం. నెమ్మదిగా ఆమె భుజాల మీద చెయ్యి వేసి అన్నాను. ఎందుకని? కన్నీళ్లతో ఆశ్చర్యంగా అడిగింది కృతిక. వెళదాం, డాక్టర్తో నేను మాట్లాడతాను. తప్పకుండా ఈ జబ్బుకి చికిత్స ఉంటుంది. కన్నీళ్లతో పేలవంగా నవ్వింది. లిటిల్ ఏంజల్స్ దాని పేరు. దానికి అటాచ్ అయ్యి చిల్డ్రన్స్ హోమ్ కూడా ఉంది. అన్నీ వాళ్లే చూసుకుంటారు. ఓ, లిటిల్ ఏంజల్స్ అని ఉచ్చరిస్తూ అడిగాను. ఎప్పుడు వెళ్దాం? చెప్పాగా, వాళ్ళెప్పుడు రమ్మంటే అప్పుడు. అలా కాదు, రేపే వెళదాం దృఢంగా అన్నాను. అప్పటికప్పుడే నా మనస్సులో ఓ స్థిర నిర్ణయానికి నాంది పడింది. నాకు ధైర్యం సరిపోవడం లేదంటీ, వణికే స్వరంతో అంది కృతిక. లేదు కృతిక, నువ్వనుకున్నట్టు జరగదు. బాబుని బతికించుకుందాం, నేనున్నానుగా. మీ అమ్మలాంటి దాన్ని, నన్ను నమ్ము. కృతిక చప్పున నా గుండెల మీద వాలిపోయి వెక్కి వెక్కి ఏడవసాగింది. ఆమెని ఓదార్చడానికి నాకు మాటలు రాలేదు. మౌనంగా ఆమె వీపు మీద చేత్తో రాస్తూ నా స్పర్శ ద్వారా ఆమెకి ధైర్యం కలిగించడానికి ప్రయత్నించాను. కాసేపటికి తేరుకుంది. నేను మరికొంచెం సేపు ఆమెకి ధైర్యం చెప్పి ఇంటికి వచ్చేశాను. ఆ రాత్రి డిన్నర్ కూడా చేయాలనిపించలేదు. కృతిక మాటలు, ఏడుపు చెవుల్లో ప్రతిధ్వనిస్తున్నట్టుగా వినిపిస్తోంది. మర్సీ కిల్లింగ్. లేదు, అలా జరగకూడదు. తప్పకుండా తగ్గుతుంది. బాబు బాగవుతాడు, బాగుపడాలి. గబగబా కంప్యూటర్ దగ్గరికి వెళ్ళి ఆన్ చేశాను. నా ఫైల్ ఓపెన్ అయిందాకా ఆ సమయం వృధా చేయకుండా నా బ్యాంక్ పాస్బుక్, చెక్బుక్ బ్యాగ్లో పెట్టుకున్నాను. ఫైల్ ఓపెన్ అయింది. కథం తొక్కుతున్నట్టుగా నా కలం పరుగులు పెడుతుంటే ఆ రాత్రి నన్నేదో ఉన్మాదం ఆవరించినట్టుగా నా నవల పూర్తి చేశాను. మర్నాడు నేను కృతిక బాబు నుంచిన హాస్పిటల్కి వెళ్ళాం. నగరానికి దూరంగా ప్రశాంతమైన పరిసరాల్లో చూడగానే మనసుని దోచుకునేలాగా ఉంది ఆశ్రమం. అక్కడే హాస్పిటల్, అక్కడే హాస్టల్, అక్కడే పిల్లలకి స్పీచ్ థెరపీ, ఆటలు పాటలు నేర్పే రకరకాల పరికరాలు. గేటు తోసుకుని లోపలికి వెళ్ళగానే నా కళ్ళబడ్డ దృశ్యం నన్ను ముగ్ధురాల్ని చేసింది. పిల్లలు కొందరు అరుగుల మీద, కొందరు చెట్ల కింద కూర్చున్నారు. మమ్మల్ని చూడగానే 40 ఏళ్ల స్త్రీ ఎదురుగా వచ్చి, రండి, నేనే మీకు కాల్ చేయాలనుకుంటున్నాను అంటూ ఆహ్వానించి తన గదిలోకి తీసుకుని వెళ్ళింది. నేను ఆవిడ్ని అనుసరించినా నా కళ్ళు మాత్రం ఆవిడ గది కిటికీ బయట ఎదగని మనస్తత్వాలతో, వయస్సు పెరిగినా వీడని అమాయకత్వంతో కనిపిస్తున్న పిల్లల్నే చూస్తున్నాయి. ఆవిడ గదిలోకి వెళ్ళగానే, బాబెలా ఉన్నాడు అడిగింది కృతిక. ఆవిడ మారు మాట్లాడకుండా, రండి వెడదాం అంది ముందుకు నడుస్తూ. కృతిక నా వైపు ఆందోళనగా, ఆవిడ వైపు అనుమానంగా చూస్తూ ఆమెని అనుసరించింది. నేను వాళ్ల వెనకే నడిచాను. ముగ్గురం ఆ హాస్టల్కి ఆనుకునున్న హాస్పిటల్కి వెళ్ళాం. చందమామలాంటి మొహం, చెంపకి చారెడేసి కళ్ళు, కానీ చూపుల్లో శూన్యం, పలకలేని మౌనం. తన ఎదురుగా ఎవరున్నారో కూడా అర్థం కాని అయోమయం.
మంచం దగ్గరకు ఆతృతగా వెళ్ళిన కృత్తిక బాబును అలా చూసి తట్టుకోలేని దానిలా నోటికి చెంగు అడ్డు పెట్టుకుని కుళ్ళి కుళ్ళి ఏడుస్తూ పక్కకి వెళ్ళిపోయింది. నేను బలవంతంగా దుఃఖం ఆపుకుంటూ అడిగాను అక్కడికొచ్చిన డాక్టర్ని, ఇతను మామూలుగా మారే అవకాశం లేదా? డాక్టర్ గంభీరంగా ఉంది. నిజానికి ఈ జబ్బు ఉన్నవాళ్ళు ఖచ్చితంగా అంతో ఇంతో ఇంప్రూవ్ అవుతారు. చూశారుగా ఆ పిల్లల్ని. బయట ఆవరణలో ఆడుకుంటున్న కొందరు పిల్లల్ని చూపించింది. వాళ్ళు మొదట్లో చాలా దారుణంగా ఉండేవారు. ఇప్పుడు చూడండి, వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోగలుగుతారు. ఏదన్నా చెప్తే అర్థం చేసుకుంటారు. మనం పలకమన్న మాటలు, చిన్న చిన్న పద్యాలు కూడా అస్పష్టంగా అయినా సరే పలుకుతారు. కానీ ఈ బాబు బ్యాడ్ లక్. నేను చటుక్కున డాక్టర్ చెయ్యి పట్టుకున్నాను. అలా అనకండి, బాబు మామూలుగా అవ్వాలి. ఎంత ఖర్చైనా పర్వాలేదు, ప్లీజ్. డాక్టర్ నా వైపు ఆశ్చర్యంగా చూసింది. మీరెవరు? నేను నేను తడబడ్డాను. డాక్టర్ అంది, వాళ్ళకి మీరేమవుతారో నాకు తెలియదు, కానీ వాళ్ళ ఆవేదన తాపత్రయం కళ్ళారా చూస్తున్న దానిగా బాబు తల్లి కోరికను చట్టబద్ధంగానే మన్నించాలనుకున్నాను. కానీ బాబు పరిస్థితి చూస్తుంటే ఆ అవసరం లేదనిపిస్తోంది. అంటే బాబు ఆరోగ్యం బాగుపడుతుందా? ఆశగా ఆత్రంగా అడిగాను. తల అడ్డంగా ఆడించింది డాక్టర్. నో హోప్. హీ ఈజ్ ఆల్మోస్ట్ ఇన్ డెత్ బెడ్. నేను నిలువెల్లా వణికిపోతూ బాబు వైపు చూశాను. తల పక్కకి వాలిపోయి ఉంది. నోట్లోంచి చొంగ కారుతోంది. అటు చూడండి, కంపిస్తూ అరిచాను డాక్టర్తో. డాక్టర్ విసురుగా మంచం దగ్గరికి వెళ్ళి బాబు చెయ్యి అందుకుని పల్స్ చూసింది. వెంటనే నిట్టూరుస్తూ బాబు చేతిని వదిలేసింది. ఆ చేయి అచేతనంగా పక్కకి వాలింది. కృత్తిక పరిగెత్తుకుని వచ్చింది. కాసేపట్లో కృత్తిక హృదయ విదారకమైన రోదనతో, మిగతా వాళ్ల వెక్కిళ్లతో విషాదం ఆవరించింది ఆ ప్రాంగణమంతా. అయ్యో, ఎందుకా నేనొచ్చింది ఇక్కడికి? నా కళ్ళారా ఆ పసివాడి ప్రాణాలు అనంత వాయువుల్లో కలిసిపోవడం చూడ్డానికా నేనొచ్చింది? నాకు దుఃఖం ఆగలేదు. కాసేపట్లో కృత్తిక భర్త, అతని వెంట 4 స్నేహితులు వచ్చారు. ఫార్మాలిటీస్ పూర్తి చేసి బాబు మృతదేహాన్ని తీసుకుని వెళ్ళిపోయారు. ఏడుస్తున్న కృత్తికను దగ్గరకు తీసుకుని బలవంతంగా నడిపిస్తూ కారు దగ్గరికి అడుగులేస్తున్న ఆమె భర్త గాంభీర్యం చూస్తే భయమేసింది నాకు. ఐఎమ్ సారీ, డాక్టర్ హీన స్వరంతో అంది. నేను కళ్ళు తుడుచుకుని నా బ్యాగ్లోంచి చెక్ బుక్ తీశాను. తీసుకున్న నిర్ణయం అమలుపరచాల్సిన సమయం ఇదే. ఇంతకాలం నేను సంపాదించి కూడబెట్టిన డబ్బు సద్వినియోగం కావాలి. భావి భారత పౌరులైన ఈ చిన్నారులు సంపూర్ణ ఆరోగ్యంతో కళకళలాడాలి. అందుకు డబ్బు కావాలి. ఆ డబ్బు నా దగ్గరుంది. చకచక అమౌంట్ రాసి సంతకం చేసి ఆ చెక్కు డాక్టర్ చేతికిస్తూ అన్నాను, ఎవరి పేరు మీద రాయాలో మీరే రాసుకోండి. ఇక ముందు ఈ సమాజంలో ఇలాంటి మరణాలు జరగకుండా చూడండి అంటూ నిశ్చేష్టురాలై చూస్తున్న డాక్టర్ని పట్టించుకోకుండా పరిగెత్తుకుంటూ వెళ్ళి కారులో కృత్తిక పక్కన కూర్చుని ఆమె ఒళ్ళోంచి బాబు దేహాన్ని తీసుకుని నా ఒళ్ళో పెట్టుకున్నాను. కారు కదిలింది. వసంతవల్లరిలో ప్రఖ్యాత కథా రచయిత్రి శ్రీమతి అత్తలూరి విజయలక్ష్మి గారు రచించిన కథ జ్ఞాపిక విన్నారు. ఈ కథ గతంలో చతుర మాసపత్రికలో ప్రచురింపబడింది. వసంతవల్లరిలో ఇవాల్టి కార్యక్రమం మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. అందుకే లైక్ చేసి మీ మిత్రులకు బంధువులకు లింక్ను షేర్ చేసి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయమని, వసంతవల్లరికి సబ్స్క్రైబ్ చేయమని విన్నవించుకుంటూ మీ వసంతలక్ష్మి అయ్యగారికి సెలవు. మరి థ్యాంక్ యూ. వసంతవల్లరి మిత్రులు, శ్రేయోభిలాషులు, వీక్షకులు, శ్రోతలు అందరికీ ఒక విజ్ఞప్తి. గతంలో లాగానే ఎప్పటికప్పుడు నా కథలను విని స్పందన తెలియచేయమని కోరుతూ, నేను చదివిన కథ మీకు బాగా నచ్చినట్టయితే తప్పకుండా హైప్ ఆప్షన్ నొక్కి నన్ను ప్రోత్సహిస్తారు కదూ.